12 నెలలు 3 ఫైనల్స్, ఓ ట్రోఫీ. ఇది కెప్టెన్ గా రోహిత్ శర్మ ట్రాక్ రికార్డ్. కానీ ఆ ఒక్క రోజు కనుక ఎంఎస్ ధోని మాట రోహిత్ శర్మ వినకపోయి ఉంటే ఇప్పుడు మనం చూస్తున్న హిట్ మ్యాన్ అసలు ఉండేవాడే కాదు. మూడేళ్లుగా టీమిండియా కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ గత 12 నెలలుగా టీమిండియాని ఎదురనేదే లేకుండా నడిపించాడు. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 వన్డే వరల్డ్ కప్ కొంచెం మిస్ అయిన రోహిత్ చివరికి T20 వరల్డ్ కప్ మాత్రం సాధించి తన కెప్టెన్సీ సత్తా ఏంటో నిరూపించాడు. కానీ ఇదే రోహిత్ శర్మని ఒకప్పుడు కనీసం టీంలో కూడా తీసుకోవడానికి BCCI కానీ టీమ్ సెలక్షన్ కమిటీ కానీ ఇష్టపడలేదంటే నమ్ముతారా? అసలు నేను క్రికెట్ మళ్ళీ ఆడగలనా అని స్వయంగా రోహితే డౌట్ పడ్డాడంటే నమ్ముతారా? నాగ్పూర్లోనే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన పిల్లాడు ఫస్ట్ టైం బ్యాట్ పట్టుకున్నప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా ఊహించుండరు ఆ కుర్రాడు ఫ్యూచర్ లో భారతదేశం గర్వించదగ్గ క్రికెటర్ అవుతాడని. కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జట్టులో స్థానం కోల్పోయినా ఏ మాత్రం పట్టు వదలకుండా రీఎంట్రీ ఇవ్వడమే కాదు, ఏకంగా వైట్ బాల్ క్రికెట్ లో తనకు తప్ప ఇంకెవ్వరికి సాధ్యం కానీ ఎన్నో రికార్డులను సాధించాడు. ఆ కుర్రాడే మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. డొమెస్టిక్ క్రికెట్ లో రోహిత్ టాలెంట్ ను చూసిన BCCI టీమిండియాలోకి తీసుకుంది. అప్పుడే క్రికెట్ లో కొత్తగా T20 ఫార్మాట్ ఊపిరి పోసుకుంది. దీంతో రోహిత్ ఇంటర్నేషనల్ ఎంట్రీనే T20లతో మొదలైంది. అయితే అప్పటికి సెహ్వాగ్, గంభీర్ లాంటి సూపర్ ఓపెనర్లు టీమిండియా దగ్గర ఉండడంతో మిడిల్ ఆర్డర్ లో రోహిత్ కీ ప్లేయర్ గా ఎదుగుతాడని అంతా అనుకున్నారు. కానీ ఆ ప్లేస్ లో అందరూ అనుకున్న రేంజ్ లో రోహిత్ రాణించలేకపోయాడు. ఫస్ట్ T20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ లో రోహిత్ కూడా ఉన్నా ఆ టోర్నీలో రోహిత్ సాధించింది చాలా తక్కువ. ఇక ఆ తర్వాత కూడా రోహిత్ వచ్చిన అవకాశంలో పూర్తిగా యూజ్ చేసుకోలేకపోయాడు. సాలిడ్ టెక్నిక్ ఉన్న రోహిత్ ను మధ్యలో కొన్నిసార్లు ఓపెనర్ గా కూడా ట్రై చేసింది టీమిండియా, అయినా ఉపయోగం లేకపోయింది. దీంతో రోహిత్ కూడా తన క్రికెట్ కెరీర్ ఇక ముగిసిందని, ఇక ముందు తన క్రికెట్ ఆడలేనేమోనని చాలా భయపడ్డాడు. అదే టైంలో BCCI సెలక్షన్ కమిటీ రోహిత్ ను టీంలో నుంచి తప్పించేసింది. ఈ విషయం తెలిసి ఇకపై తాను క్రికెట్ ఆడలేనని రోహిత్ చాలా బాధపడ్డాడు. కానీ ఎప్పుడు పట్టు వదలలేదు, ప్రయత్నం మానుకోలేదు. అప్పుడే రోహిత్ కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ వచ్చింది. రోహిత్ కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అంటే ఏదైనా ఉంది అంటే అది 2013 ఛాంపియన్స్ ట్రోఫీనే. అప్పటికే సెహ్వాగ్, గంభీర్ ఇద్దరు జట్టుకు దూరం కావడంతో అప్పటి టీమిండియా కెప్టెన్ MS ధోని నువ్వు తప్పితే ఓపెనింగ్ చేయగల మగాడు ఇంకొకటి లేడు అంటూ రోహిత్ శర్మని ఎంతగానో ఒప్పించి ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తరఫున ఓపెనింగ్ చేయించాడు. స్టార్టింగ్ లో రోహిత్ ఫెయిల్ అయిన ధోని మాత్రం నమ్మకం వదలకుండా అతను వెన్ను తట్టి నడిపించాడు. ఆ దెబ్బతో రోహిత్ ఫేటే మారిపోయింది. టీమిండియా టోర్నమెంట్ లో ఛాంపియన్ గా నిలవడమే కాకుండా రోహిత్ ని టీమిండియా ఫుల్ టైం ఓపెనర్ గా మార్చేసింది. అక్కడి నుంచి రోహిత్ మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఒక్కసారి టీమ్ లో తన రోల్ ఏంటో క్లారిటీ వచ్చిన తర్వాత రోహిత్ ఎక్కడా ఆగలేదు. వన్డేలో కూడా T20 టైప్ బ్యాటింగ్ తో రెచ్చిపోతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపించడం మొదలు పెట్టాడు. ఇక T20లో అయితే ఫామ్ లో లేకపోయినా హాఫ్ సెంచరీలు బాదేయడం అలవాటు చేసుకున్నాడు. అయితే అక్కడితో ఆగిన హిట్ మ్యాన్ ఆ తర్వాత సెంచరీల వేట మొదలు పెట్టాడు. T20లో ఏకంగా 5 సెంచరీలు బాది ఈ ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు బాదిన ఏకైక ప్లేయర్ గా రికార్డులకు ఎక్కాడు. ఓవరాల్ గా T20 కెరీర్ లో రోహిత్ 159 మ్యాచ్లు ఆడి 5 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలతో మొత్తం 4231 రన్స్ తో ఈ ఫార్మాట్ లో వరల్డ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. కానీ ఇన్నేళ్లుగా ఒక్కటే బాధ రోహిత్ శర్మని వెంటాడుతూ వచ్చింది. అయితే ఒక పక్క రోహిత్ ఇరగదీస్తున్నా, విరాట్ కోహ్లీ సూపర్ బ్యాటింగ్ తో చెలరేగుతున్నా 2007 తర్వాత ఇంకో T20 వరల్డ్ కప్ ను కొట్టాలని టీమిండియా కల మాత్రం నెరవేరనే లేదు. 2014 T20 వరల్డ్ కప్ లో ఫైనల్ వరకు వచ్చి ఓడిపోయిన టీమిండియా 2016లో సెమీస్ లోనే ఇంటి దారి పట్టింది. ఇక కోహ్లీ కెప్టెన్సీలో చివరిగా ఆడిన 2020 T20 వరల్డ్ కప్ లో అయితే మరీ దారుణంగా గ్రూప్ స్టేజ్ లోనే వెనక్కి వచ్చేసింది. దీంతో కోహ్లీ కెప్టెన్సీ నుంచే తప్పుకోవాల్సి వచ్చింది. కోహ్లీ తప్పుకున్న తర్వాత టీమిండియా కెప్టెన్సీ తీసుకున్న రోహిత్ IPL లో ముంబై ఇండియన్స్ 5 సార్లు ఛాంపియన్ నిలబెట్టిన అనుభవాన్నంతా ఉపయోగించి తన స్టైల్లో జట్టును ముందుకు తీసుకెళ్లాడు. 2022లో ఆస్ట్రేలియా జరిగిన T20 వరల్డ్ కప్ లో టీమ్ ను సెమీస్ వరకు తీసుకెళ్లాడు. కానీ అక్కడ ఊహించిన రీతిలో ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయి ఇంటికి వచ్చేశారు. ఇక ఆ తర్వాత సోషల్ మీడియా చూడాలి. రోహిత్ ఇంకో T20 వరల్డ్ కప్ ఆడలేడని తిట్టుపోవడమే కాకుండా రోహిత్ ని బాడీ షేమింగ్ కూడా చేస్తూ ఎగతాళి చేయడం మొదలు పెట్టారు కొంతమంది ట్రోలర్లు. ఈ అవమానాలన్నీ భరించిన రోహిత్ సడన్ గా తన ఆటే మార్చేసుకున్నాడు. అప్పటి వరకు నెమ్మదిగా ఓపెనింగ్ చేసే రోహిత్ తన టెక్నిక్ ను పూర్తిగా మార్చేసుకుని ఫార్మాట్ ఏదైనా సరే సెహ్వాగ్ స్టైల్లో ఫస్ట్ బాల్ నుంచే బాధడం మొదలు పెట్టాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో అయినా 2024 T20 వరల్డ్ కప్ అయినా రోహిత్ ఓపెనింగ్ చూస్తే ఎవరైనా సరే ఆడు మగాడ్రా బుజ్జి అనాల్సిందే. ఈ టోర్నీలో కూడా అపోజిషన్ బౌలర్ ఎవరనేది చూడకుండా దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకి పంపడం మొదలు పెట్టాడు మన రోహిత్. ఈ ఏడాది T20 వరల్డ్ కప్ లో కూడా అదే ఫార్ములాని ఫాలో అయ్యాడు. ఫస్ట్ మ్యాచ్ నుంచి అదరగొట్టాడు. కానీ సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20 వరల్డ్ కప్ ఫైనల్ లో 9 రన్స్ కి అవుట్ కావడంతో ఫ్యాన్స్ గుండెలు బద్దలయ్యాయి. ఇక మ్యాచ్ మధ్యలో సౌత్ ఆఫ్రికా గెలిచేలా కనిపించడంతో రోహిత్ T20 కెరీర్ నిరాశతో ఎండ్ కావాల్సిందేనా అని ఫ్యాన్స్ అంతా తెగ బాధపడిపోయారు.
మర్చిపోయారు. కానీ రోహిత్ సూపర్ కెప్టెన్సీ, టీమ్ సూపర్ పెర్ఫార్మెన్స్ తో ఎవ్వరి అంచనాలకు అందని విజయాన్ని అందుకున్న టీమిండియా 2024 T20 వరల్డ్ కప్ ఛాంపియన్ గా నిలిచింది. ఇదే హై మూమెంట్ లో తన T20 కెరీర్ కు రోహిత్ గుడ్ బై చెప్పి తనకెంతో ఇష్టమైన ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఓ రకంగా రోహిత్ డెసిషన్ కరెక్టే అనిపించినా కనీసం కప్పు గెలిచిన ఆనందం ఒక్క రోజునే ఉండనివ్వలేదండి రోహిత్ భాయ్ అని మా అలాంటి క్రికెట్ ఫ్యాన్స్ అనుకోవడం మాత్రం నిజం. మరి T20లో గుడ్ బై చెప్పేసిన రోహిత్ వన్డేలు టెస్టులో ఏ రేంజ్ లో ఎరగదీస్తాడో చూడాలి. మరి రోహిత్ రిటైర్మెంట్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ వీడియోల కోసం మా క్రికెట్ మంకీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా ఇష్టమైన క్రికెట్ టాపిక్ పై వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేసి చెప్పండి. దానిపై కూడా ఇలాగే ఓ సూపర్ వీడియో చేసి మీకు అందిస్తాం. ఇంకా కొత్త వీడియో వచ్చే వరకు వెయిట్ చేయడం బోరింగ్ గా ఉంటే ఇప్పటి వరకు మేము అప్లోడ్ చేసిన వీడియోలపై లుక్ చేయండి. మరి రేపు మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది క్రికెట్ మంకీ. అప్పటి వరకు ఆడియోస్ అమిగోస్. Strong.